వినాశకాలం సమీపించినప్పుడు నేతల బుద్ధికి అన్యాయం కూడా న్యాయం వలె కనిపిస్తుందా? కాని వాళ్లను అయిన వాళ్లను హింసించి దూరం చేసుకోవడం జగన్ విపరీత బుద్ధి కాదా? అవసరం తీరాక తల్లిని చెల్లిని వదిలించుకున్న జగన్ రెడ్డి ఇప్పుడు పార్టీ పీక పిసికే పనిలో పడ్డారా? వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలకు తిరిగి టిక్కెట్ కావాలంటే జగన్ కు కప్పం కట్టవలసిందేనా? నిరంకుశ పోకడల కారణంగా ఎన్నికల వేళ జగన్ రెడ్డి ఇంటా బయట ఒంటరయ్యారా? చెల్లి షర్మిల ఏపీలో తన రాజకీయ ప్రత్యర్థిగా మారితే అది జగనన్న స్వయంకృతం అవదా? ఏపీలో కాంగ్రెస్ కు జగన్ చేస్తున్న మేలేమి, అంటకాగిన బీజేపీకి ఆయన వల్ల జరిగిన కీడేమి? జగన్ కు కప్పం కట్టలేని ఎంపీలు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారా? లీడర్లు కార్యకర్తలు కాంగ్రెస్ గూటికి చేరితే చిల్లు పడేది జగన్ పార్టీ ఓటు బ్యాంకుకు కాదా? ఎంపీ సీటుకు 180 కోట్లు, చంద్రబాబును తిట్టడం, వైసీపీ అభ్యర్థులను నిర్ణయించే అర్హతలు ఇవేనా? వాలంటీర్లు ఐపాక్ సంస్థ అండతో ఈసారి ఎన్నికల్లో నెగ్గగలనని జగన్ ధీమాగా ఉన్నారా? ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పునరుజ్జీవానికి రాహుల్ గాంధీ ఎలాంటి వ్యూహాలతో ఉన్నారు? కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్న షర్మిల కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారా? కడప నుంచి షర్మిల పోటీ చేస్తే అక్కడి నుంచే బరిలోకి దిగాలనుకున్న భారతీరెడ్డి పరిస్థితి ఏంటి? దక్షిణాదిలో ఉత్తరాది వ్యూహాలు బెడిసి కొడుతున్న బీజేపీ పెద్దలు అవే తప్పులు ఎందుకు చేస్తున్నారు? తెలంగాణలో పొరపాట్లను గుర్తించిన అమిత్ షా ఏపీలో బీజేపీ పతనానికి కారణాలను విస్మరించారా? కేసీఆర్ తాను మునిగిపోతూ బీజేపీని ముంచినట్టే ఏపీలో జగన్ తనతో పాటు బీజేపీని ముంచేస్తారా? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశిత విశ్లేషణ. వీకెండ్ కామెంట్ బై ఆర్కే. ఈ రోజు రాత్రి 8:30 గంటల 30 నిమిషాలకు.